చాలామంది మగాళ్ళు నీ వల్లే మా అమ్మని సరిగ్గా చూసుకోవట్లేదు. నీ వల్లే ఇలా అవుతుంది అని అంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. అందరికీ నమస్తే. ఒకవేళ మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇలాంటి సందర్భాలు మీ ఇంట్లో కూడా జరిగింటే తప్పకుండా కామెంట్ చేయండి. విషయం ఏంటి అంటే పెళ్ళైన కొత్తలో భర్తలు మోజులు బాగా ఉంటాయి. మోజు తీర్చుకోవాలని వాళ్ళ అమ్మకి తెలియకుండా అన్నీ దాచిపెట్టుకొని మనకి బెడ్రూమ్లో తెచ్చి ఆయనే ఇస్తారు. ఇలాంటివన్నీ మొదట్లో ఆయనే చేసి తర్వాత నెమ్మదిగా మనలో మార్పు వచ్చిన తర్వాత అంటే ఆయన వల్లే మనకు తెలుస్తుంది అత్తమ్మతో ఇలాంటి విషయాలు మనం చేయొచ్చు. ఆయన వల్లే ఆయన చెప్తాడు కొన్నిసార్లు మా అమ్మతో ఏంలే వదిలే అని. అలా మనము ఏదైనా సందర్భంలో వదిలేయడం మొదలుపెట్టాము అని అంటే అలానే మొదలుపెట్టేస్తాం. మరి తప్పనేది మరి ఆయన వల్ల జరిగిందా మన వల్ల జరిగిందా? ఆయనే నేర్పించారు. మరి మొదట్లో మా అమ్మతోనే ఏంలే వదిలేసి నీ పని నువ్వు చేసేసుకో అని ఆయనే మొదట్లో చెప్తాడు. అమ్మకు తెలియకుండా అతనే అన్నీ దాచిపెట్టుకొని మనకు బెడ్రూమ్లో ప్రత్యేకంగా తెచ్చి తినిపిస్తాడు. అదే విషయాన్ని ఒక 4 ఏళ్ళు గడిచిన తర్వాత ఏమండి నాకేమైనా తెచ్చివ్వండి తినటానికి అని అంటే మా అమ్మకు తెలియకుండా తెచ్చివ్వాలా? మా అమ్మకు పెట్టకుండా నువ్వు తింటావా? ఆయనే అంటారు. మొదట్లో మరి ఆయనకి కరెక్ట్ అనిపించిన విషయం తర్వాత మనం అడగగానే ఎందుకు తప్పు అనిపించింది? ఇప్పుడు మరి చెప్పండి. ఆడవాళ్ళదా తప్పు? మగవాళ్ళదా? నేర్పించేదేమో మీరు, తర్వాత అనేదేమో ఆడవాళ్ళనా? ఎంతమందికి ఆడవాళ్ళకు నేను చెప్పిన విషయం కరెక్ట్ అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతిసారి ఆడవాళ్ళు అనడం కాదు, ఆ విషయాలు నేర్పించిన వాళ్ళు ఎవరో ముందు గుర్తు తెచ్చుకోండి. ఆడవాళ్ళు మీ విషయాల్లో కూడా ఇలాంటి సందర్భాలు జరిగాయా? జరిగింటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.